ఇదిగోండి ఇది మెయిన్ గేట్ అండి. ఇది పెద్ద గేట్ అండి. ఇక పైన మేము అన్నీ 4 అంతస్తులండి. మొత్తం అన్నీ రెంట్‌కి ఇచ్చేసాము. కింద పోర్షన్‌లో మేము ఉంటాము. ఇదిగోండి ఖాళీగా ఉండడం ఎందుకన్నట్టుగా ఈ గోడ ఖాళీగా ఉందండి. ఇక అందుకని 3 రోజుల నుంచి దీనికి అన్నీ పెయింట్స్ వేస్తున్నాను. ఇది మా గార్డెన్ అండి. ఇది మా గార్డెన్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది పెద్ద గేటు, ఇది చిన్న గేటు. ఇట్లా వచ్చేస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇంటి వెనక గోడంతా ఖాళీగా ఉందని ఇలా వేశానండి. ఈ బుద్ధుడి విగ్రహం కూడా అండి మాకు ఆన్లైన్లో కరెక్ట్గా నేను యూట్యూబ్లో చూసేసానండి. యూట్యూబ్లో కరెక్ట్గా ఉంది. కాకపోతే ఇక్కడ క్రాస్గా అనిపిస్తుంది. నేను లాక్డౌన్లో కూడా ఇలాంటి కుండీలు చాలా తయారు చేశానండి. ఇదిగోండి ఇలా పెయింట్స్ అన్నీ వేసామండి. ఇది లోపలికి వెళ్ళటం ఇంటి వెనక్కి. ఇదిగోండి ఇక్కడ కూడా తెలంగాణ బొమ్మలు అంటారు కదండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇవ్వండి. ఫస్ట్ ఇవే స్టార్ట్ చేసాము. కాకపోతే ఇవి కుదరలేదండి, పెద్దగా కుదరలేదు. ఎలా ఉన్నాయండి. దీనికి 3 రోజులు పట్టింది అనమాకండి. ఎందుకంటే మాకు అస్సలు రావు కదండి, నాకు అసలే రావండి. ఒక చిన్న అమ్మాయి ఆసరగా తీసుకొని నేను ఇవన్నీ వేశానండి. ఫస్ట్ టైం అండి. యాక్చువల్లీ నాకు ముగ్గులు కూడా రావండి. ఏదో గోడ ఖాళీగా ఉందిగా వేయాలని ఐడియాతోటి వేశాను. మా పిల్లలు అందుకే అంటుంటారు, మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు ఎందుకు మమ్మీ అంటుంటారు. ఎలా ఉన్నాయండి నా బొమ్మలు? బాగుంటే ఒక చిన్న లైక్ కొట్టండి. బాగలేకపోతే మాత్రం బాగలేవు అని చెప్పేసి మరీ కించపరచకండి. ఎలా ఉన్నాయో చెప్పండి ఈ బొమ్మలు. థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నాయో కంపల్సరీ ఇది తెలియపరచాలండి మీరు.